పప్పు దోసకాయ అండి, కందిపప్పు శనగపప్పు రెండు కలిపి తాలింపు వేసాను. ఉడికినాక ఇది బాగా తాలింపు అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది ఇది. ఇందులో కొంచెం దోసకాయ వేయాలి, ఉడికించిన దోసకాయ, ఉడికించిన దోసకాయ అండి ఇది. పప్పును కొంచెం బాగా దోసకాయ పప్పు బాగా ఉడికే వరకు కలుపుకోవాలి. ఇది చాలా హెల్దీ పప్పు అండి ఇది. ఇది అయితే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. పప్పు దోసకాయ చపాతీకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు అండి, అందులో ఉప్పు సరిపోలేదు. కొద్దిగా కారం కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంకా దగ్గరికి రావాలండి. పప్పు దోసకాయ ఎప్పుడే బాగుంటుంది, మరి పలచగా ఉండకూడదు, మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పప్పుతోనే దోసకాయ ఉడికించకూడదండి, పప్పు ఉడికిపోతుంది, దోసకాయ కూడా చాలా మెత్తగా అయిపోతుంది. అందుకని ఇది వేరే ఉడికించేసుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు దోసకాయలు తగులుతూ బాగుంటుంది తినడానికి. కలుపుకుంటూ ఉండాలండి దగ్గరుండి, అటు ఇటు వెళ్ళొద్దు, అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే అసలు తినలేం పప్పు.